పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారో దగ్గర వీళ్ళకి 60,000 కోట్లు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఇప్పటికి 60,000 కోట్లు దగ్గర వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఈ విధంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సద్వినియోగం అవుతూ ఉంది. ఇది కూడా కొత్త పెన్షన్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు దగ్గర 54 లక్షల పైగా పెన్షన్లు ఇస్తే గాలి లెక్కలు చెప్పి మనం 39 లక్షలు ఇచ్చామని ఈరోజు కూడా అబద్ధాలు చెప్పుకొని అబద్ధపు మాటలు మాట్లాడి అసత్యపు మాటలు మాట్లాడి ఆ వైసీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులు అవ్వచ్చు వాళ్ళు ఇవాళ కూడా అబద్ధాన్ని అసత్యాన్ని పట్టుకొని ఏలాడుతున్నారే తప్ప వాస్తవాల్ని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అది వాళ్ళ కర్మ. ఈరోజు కూడా అమరావతి రాజధాని దగ్గర 52,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా అమరావతి మీద విషం చిమ్ముతూ ఉన్నారు. అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే ఇంకా కుట్రలో కుతంత్రాలు చేస్తూ ఉన్నారు, ఇంకా విషం చిమ్ముతూ ఉన్నారు. ఇవాళ మద్రాసు వాళ్ళకి చెన్నై ఉంది, తమిళనాడు వాళ్ళకి బ్రహ్మాండంగా తమిళనాడు రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని చెన్నై ఉంది. తెలంగాణ మనం మొన్నటిదాకా కలిసి ఉన్నాం. హైదరాబాద్ మహానగరం వాళ్ళందరూ మనందరం తెలుగు జాతి గర్వపడే మహానగరం అక్కడ నిర్మాణం చేసుకున్నాం అందరం కలిసి. అట్లాగే కర్ణాటక వాళ్ళు బెంగళూరు బ్రహ్మాండంగా ఐటీలో కావచ్చు అన్నింటిలో హైదరాబాదు బెంగళూరు మెడ్రాసు ఇండస్ట్రీస్ ఐటీలో వాళ్ళు ఎక్కడికో మరి ఎన్నో సంవత్సరాలు దశాబ్దాల క్రితం నిర్మాణం అయినాయి కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోయాయి అన్నీ కూడా. ఇవాళ మనం కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో మనకంటూ ఒక రాజధాని ఉండాలి. మన పిల్లలు మన భావితరాలు ఇక్కడ దగ్గర 50,000 మంది ఇంజనీర్లు చదువుకుంటూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కాలేజీల్లో 50,000 మంది పిల్లలు ఇంజనీర్లు అయితే తయారయ్యి ఇవాళ అమరావతి ప్రాంతం నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే ఇంకా అక్కడ బిట్స్ పిలానీ దగ్గర నుంచి ఎక్కడో బిట్స్ పిలానీ అంటే గోవా పోవాలో బిట్స్ పోవాలో పిలానీ పోవాలో లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి లేకుండా వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందే బిట్స్ పిలానీ వచ్చే సంవత్సరం నుంచి తరగతులు రాబోతూ ఉన్నాయి. పేద పిల్లాడు మన మైలవరం నుంచో నందిగాం నుంచో కృష్ణా జిల్లా నుంచో ఎన్టీఆర్ జిల్లా నుంచో మన ఈ రాష్ట్రం నుంచే మన రాజధానిలోనే బిట్స్ పిలానీ ఆ కోర్సులు చదువు అంతా మన దగ్గర వస్తూ ఉంది. కృష్ణానది ఒడ్డున మునిగిపోద్ది అంటాడు, వరద వస్తుందంటాడు, భూకంపం వస్తుందంటాడు. అంటే ఇంకా విషయం చెప్పాలనే కార్యక్రమాలు ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నాడు. మొన్న శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెట్టి కేంద్ర ప్రభుత్వం పంపించిన దాంట్లో తీర్మానంలో ఆ సిఆర్డీఏ పరిధిలో రాజధాని అమరావతి అనే తీర్మానంలో చేర్చి ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని ఢిల్లీ పంపిస్తే 11 మంది శాసనసభ్యులు కలిసిన జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రాకుండా బెంగళూరు పారిపోయాడు. కోట్లోనే షుగరు బీపీ లేకపోతే రకరకాల జబ్బుల మీద 1000 నుంచి 2,000 రూపాయలు మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దయచేసి ఇవాళ రకరకాల చాలామంది సేవా సంస్థలు కావచ్చు, లేదా చాలామంది ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గర అందరూ కూడా మందుల సాయం కావచ్చు, వైద్య సాయం కావచ్చు, ఇట్లా క్యాన్సర్ ముందే డయాగ్నోస్ చేయటంలో కావచ్చు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఇంత చేస్తున్నప్పుడు కూడా ఇవాళ మనం ఇచ్చే 64 లక్షల ఏవైతే పెన్షన్లు ఉన్నాయో ఈ 65 లక్షల పెన్షన్లో చాలామంది ఈరోజు కూడా ఈ డబ్బులు మరి చాలా వరకు ఈ మందులకి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బాధ్యత తీసుకొని దయచేసి ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ హాస్పిటల్స్కి మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం వాటిని ఆదా చేయగలిగితే వాటిని ఆ డబ్బుల్ని బ్యాంకులో వేసుకునే విధంగా వాళ్ళకి సాయం చేయగలిగితే మనం ఇంకా వాళ్ళకి ఆ డబ్బులు ఆ కుటుంబాలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే వాళ్ళు చాలామంది దగ్గర పెద్ద ఎత్తున మరి ఈ డబ్బుల్ని మందులకే ఖర్చు పెడతా ఉన్నారు. దగ్గర ఈరోజు మరి ఇచ్చే పెన్షన్లో కూడా ఇప్పటికి దగ్గర 84% పైగా డబ్బులు వెళ్ళిపోయాయి. 2,724 కోట్లు ఇవాళ ఏదైతే ఇస్తూ ఉన్నామో ఈ డబ్బు ఈ ఒక్కరోజు వెళ్ళిపోతూ ఉంది. 2,724 కోట్లు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత డబ్బు ఇవ్వట్లేదు. ఎక్కడ ఏ రాష్ట్రం కూడా ఇచ్చేదంతా కూడా కొన్ని ప్రభుత్వాలు 500 ఇస్తున్నాయి, కొన్ని 500 లోపిస్తున్నాయి, కొంతమంది 1000 లోపిస్తూ ఉన్నారు, కొంతమంది 2,000 లోపిస్తూ ఉన్నారు. కానీ
ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఇటువంటి మండుటెండలో పేదవాళ్ళు చెప్పులు లేకుండా ఆ చైతన్య రథం వెంబడబడి ఆయన చూడటానికి పరిగెడతా ఉంటే ఆ రోజు వాళ్ళని చూశాడు ఆయన. వాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వీళ్ళు పరిగెడతా ఉన్నారు పాపం, ప్రేమతో అభిమానంతో. అని ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ప్రభుత్వంలో డబ్బులు ఉన్నాయా లేవో అని కూడా చూడాలి. నేను ఒక మంచి పని చేస్తూ ఉన్నాను, ఈ సామాజిక భద్రత పెన్షన్ ఇస్తూ ఉన్నాను, పెద్దవాళ్ళకి ఇస్తూ ఉన్నాను, అన్ని వర్గాల్లో ఇబ్బందులు పడే వాళ్ళకి ఇస్తున్నాను, ఇవ్వాల్సిందని ఆయన ఇచ్చిన ఆదేశం 35 రూపాయలు. ఇవాళ దాన్ని చంద్రబాబు నాయుడు గారు 4,000, 6,000, 10,000, 15,000 దాకా తీసుకొచ్చారు. కానీ వాళ్ళ దగ్గర మరి 2,724 కోట్లలో ఇప్పటికి 85% పైగా ఈ డబ్బులన్నీ కూడా తీసుకున్నారు. మరి ఆ రోజు 35 రూపాయలు ఎక్కడ, ఈరోజు 4,000, 6,000, 10,000 ఎక్కడ? ఈ విధంగా పక్క రాష్ట్రాలు కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, తమిళనాడు అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, యూపీ అవ్వచ్చు, బీహార్ అవ్వచ్చు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఇచ్చే 4,000, 6,000, 10,000, 15,000 ఇవ్వట్లా. 4,000 కలుపుకొని 4,000 పెన్షన్ పెంచి 7,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సామాజిక భద్రతా పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అట్లాగే పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి తారీఖున సెలవు ఉంటే అంతకుముందు నెలలోనే ఒకరోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుమారు 2,750 కోట్ల దాకా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కొత్త పెన్షన్, ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో ప్రైవేట్ దాంట్లో పనిచేసుకునేవాళ్ళు, రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ కొల్లపూడి గ్రామంలో మరి కొత్త పెన్షన్ ఈరోజు ఆయన పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మిన్యమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రతి నెల మొదటి తారీఖున పేదల దగ్గరికి వెళ్ళి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, మైనార్టీ కాలనీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావడం కానీ, లేదా ఆ కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఆ కుటుంబాలకు ఆ విధంగా ప్రజాప్రతినిధులు సాయం చేయటం వల్ల అందరూ కూడా ఆ విధంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాళ్ళు చూడండి, 4,000 రూపాయల్లో ఇచ్చే 4,000లో చాలా వరకు 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని ఆ 1,000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకొని సచివాలయాల్లో ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అట్లాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ, వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదా? ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఉండకూడదా? ఇవాళ అక్కడే చూడండి, 1,35,000 కోట్లతో గూగుల్ వాళ్ళు విశాఖపట్నంలో డేటా సెంటర్లు పెడుతున్నారు. మొన్న 1,30,000 కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది, మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన అయింది. ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి. భోగాపురంలో పెద్ద ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఎర్రబొస్సురాదు భోగాపురానికి అన్నాడు, పెద్ద విమానం దిగబోతూ ఉంది విశాఖపట్నం భోగాపురంలో, ఉత్తరాంధ్రలో. అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో అక్కడ పాట పాడిస్తున్నాడు. రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ వాళ్ళతో అక్కడ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదు, అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు నాశనం చేసి పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళని దెబ్బతీసి ఇవాళ నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికారత లేదు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికారత లేదు. లేకపోతే ఇవాళ కలబొల్లి కబుర్లు చెప్పి ప్రతి వారం రావటం, బురద చల్లటం, దాన్ని సోషల్ మీడియా
ఏదైతే వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ప్రచారం చేయటం, దానికి మళ్ళీ డబ్బులు ఇవ్వటం కొంతమందికి, ఇట్లా ఎక్కడో బయట వ్యక్తులను తీసుకొచ్చి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలతో ఏ విషయం జమ్మాలి, మళ్ళీ ఎట్లా ఈ జరిగే పనులు ఆపాలి, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం కక్కుర్తి పడతా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాజధాని అమరావతి నిర్మాణం కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి అవ్వాలి, నన్ను ఓడించారు 11 సీట్లు పరిమితమయ్యాననే జ్ఞానం లేకుండా ఆ 11 సీట్ల వాళ్ళు కూడా ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజల ముందు మాట్లాడే అదృష్టం కూడా వాళ్ళకి లేదు. ఆ 11 మందికి జగన్మోహన్ రెడ్డి వచ్చేమో శాపాలు పెడుతున్నాడు మన మీద, శాపనార్థాలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. మిగతా 10 మంది ఏమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చి ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చెప్పే కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టి తేవాలి, లేకపోతే నీకు చేతనైతే నువ్వు చేయాలి. అవేమీ చేయకుండా ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఏడవటాలు, మళ్ళీ పాదయాత్రలు, ఈ కథలన్నీ నమ్మటానికి ఎవరో కూడా ప్రజలు సిద్ధంగా లేరు. మీ మైండ్ సెట్ బాగాలేదు, మీ ఇవాళ కూడా జ్ఞానం రాలేదు. వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మీరు తెలుసుకోండి. ఇంకా మరి ఇవాళ విషం చెప్పే కార్యక్రమాల్లోనే ఆ ముఖ్యమంత్రి పదవి కోసం వీళ్ళు కక్కుర్తి పడుతున్నారు తప్ప ప్రజలను ఉద్ధరించాలని కానీ ప్రజలకు మంచి జరగాలని కానీ కోరుకోవట్లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు అందరూ కూడా కలిసి 3 పార్టీలు, నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో, మరి ఆయన కూడా మరి వాళ్ళ ఐసీయూలో ఉన్న ప్రభుత్వాన్ని బయటికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మనకు ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు, అన్నీ కూడా కలుపుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా కార్యక్రమాలని అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే దీన్ని ఎలా చెడగొట్టాలి, దీని మీద ఎలా విషయం చెమ్మాలి, ఈ పనులు ఎట్లా ఆపాలి, ఎక్కడ మరి డబ్బులు ఖర్చు పెట్టి విద్వేషాలు లేపాలి, కుట్రలు చేయాలి, కుతంత్రాలు చేయాలని వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు, వాళ్ళ మాజీ శాసనసభ్యులు వాళ్ళు లేదు. ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే చిత్తశుద్ధి లేదు. ఎంతసేపటికి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని విషయం చెప్పే కార్యక్రమాలు తప్ప ప్రజల్లోకి వచ్చి మాట్లాడే కార్యక్రమాలు చేయట్లేదు. ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మొదటి రోజు శుభంగా ప్రతి నెల మొదట పేదవాళ్ళకి ఈ కార్యక్రమంతో మనం మంచి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మనం సూపర్ 6లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకెళ్తాయి. పూర్తి చేసి ప్రజల ముందుకి మళ్ళీ వెళ్ళి ఈ ఏదైతే వాళ్ళ ప్రజలు శేషాలో పడేశారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, దానికి బిరడా పెట్టాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రాబోయే 29 ఎలక్షన్లు కావచ్చు, ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ వైసీపీ భూతాన్ని, ఈ వైసీపీ పార్టీ భూతాన్ని మరి భూస్థాపితం చేసే విధంగా అందరం కష్టపడి పనిచేయాలని కోరుతా ఉన్నాం. 4,000 కలుపుకొని 4,000 పెన్షన్ పెంచి 7,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సామాజిక భద్రతా పింఛన్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అట్లాగే పేదల సేవలో కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి తారీఖున సెలవు ఉంటే అంతకుముందు నెలలోనే ఒకరోజు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని సుమారు 2,750 కోట్ల దాకా ప్రతి నెల డబ్బులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఇది కొత్త పెన్షన్, ఎందుకంటే కొత్త పెన్షన్ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఉండవల్లి బ్రహ్మం గారు గతంలో ప్రైవేట్ దాంట్లో పనిచేసుకునే వాళ్ళు, రిటైర్ అయిపోయింది, 7 ఏళ్ళు అయింది. ఇవాళ కొల్లపూడి గ్రామంలో మరి కొత్త పెన్షన్ ఈరోజు ఆయన పేరు నమోదయ్యి ఇవ్వటం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో మింజమూరు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఈ పింఛనిచ్చే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే ప్రతి నెల మొదటి తారీఖున పేదల దగ్గరికి వెళ్లి ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో, మైనార్టీ కాలనీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తెలుసుకొని ఇళ్ల నిర్మాణం విషయంలో కానీ, ఆ కుటుంబాలు ఆర్థికంగా పైకి రావటం కానీ, లేదా కుటుంబాల్లో ఉద్యోగ అవకాశాలు కానీ, చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం కానీ, ఇట్లా రకరకాల కార్యక్రమాలు తీసుకొని
చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన ఈ రోజు యొక్క ప్రాముఖ్యత, ఆ కుటుంబాలకు ఆ విధంగా ప్రజాప్రతినిధులు సాయం చేయటం వల్ల అందరూ కూడా ఆ విధంగా చేయాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వాడు చూడండి 4,000 రూపాయల్లో ఇచ్చే 4,000లో చాలా వరకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఆరోగ్యానికి ఖర్చు పెడతా ఉన్నారు. దాన్ని ఆ 1,000 రూపాయలు మీరు కూడా జాగ్రత్త పెట్టుకుని సచివాలయాల్లో ఇక్కడ ఏదైతే హెల్త్ క్లినిక్లు ఉన్నాయో, అట్లాగే ఎయిమ్స్ హాస్పిటల్ ఉందో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, లేకపోతే కేజీహెచ్ విశాఖపట్నం ఉందో, అట్లాగే తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో తిరుపతిలో, అట్లాగే హాస్పిటల్ తిరుపతిలో ఉందో, బర్డ్స్ హాస్పిటల్ కావచ్చు, స్వామివారి పేరు మీద ఉన్న హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మందుల విషయంలో కానీ వైద్య సహాయాలు కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి.